హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య చిన్నుడు'. ఈరోజు మా మమ్మీ స్టైల్‌లో మటన్ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. అమ్మ ఎంత ఎన్ని కేజీస్ మటన్ అది? 1 కేజీ. 1 కేజీ మటన్. ఇప్పుడు మా మమ్మీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఎసారు. నెక్స్ట్ ఏం పేస్ట్ అది? జే ఇది అల్లం, జీడిపప్పు, అల్లం, ఆహ్, చిల్లుల్లిపాయ, హ్మ్. వెల్లుల్లిపాయ, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్. హ్మ్. అవన్నీ కలిపి మొత్తం పేస్ట్ చేసుకొని ఫస్ట్ మా మమ్మీ ఏం చేసిందంటే గసగసాలు, జీడిపప్పు ఒకసారి పేస్ట్‌లా చేసుకున్నారు. ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం, గార్లిక్ ఒకసారి పేస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ పేస్ట్ చేసుకొని తిప్పేసారు. ఇప్పుడు ఏమేస్తున్నావు? కారం. 2 స్పూన్లు కారం. ఎన్ని? 2 స్పూన్. 2 స్పూన్స్ ఆఫ్ కారం. ఇప్పుడు సాల్ట్. సాల్ట్ ఎన్ని స్పూన్స్ ఏస్తావు? మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్. మళ్ళీ వండేటప్పుడు మళ్ళీ కుక్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి కాబట్టి స్పూనున్నర. ఇప్పుడు మమ్మీ స్పూన్ ఏసి ఇంకొంచెం వేసింది. మళ్ళీ కుక్ చేస్తది కాబట్టి అప్పుడు కొంచెం ఏస్తారు. ఇప్పుడు విజిల్స్ రావడం కోసము కొంచెం ఉడుకుతదనేసి మమ్మీ అలాగా వేసి కొంచెమే వేశారనమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తది. ఎన్ని విజిల్స్ రానిస్తావమ్మా? 4 విజిల్స్. ఒక 4 విజిల్స్ రానిస్తారంట. ఇప్పుడు ఇది మ్యారినేషన్ ప్రాసెస్ అండి. ఏంటిదది? అదే పేస్టా? పేస్ట్ కలిపెడతాము గ్రేవీ కోసం. గ్రేవీ కోసం. బాగా కలుపుకోండి. కొన్ని వాటరా? చిన్న గ్లాసులు. చిన్న గ్లాస్ వాటర్. అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేస్తాం. కొత్తిమీర కొంచెం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసింది విజిల్. సో ఇప్పుడు మమ్మీ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఎన్ని టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏస్తున్నావమ్మా ఇప్పుడు? బాగా ఓవర్ హీట్ అయిపోయింది గైస్. వచ్చేస్తుంది. 3 వేసావు. ఆయిల్ ఏసింది కదా! తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఏస్తుంది. కొంచెం మగ్గినాక ఏమేస్తావు? ఈ పేస్ట్ ఏస్తావా? కొంచెం మిగిలిన పేస్ట్. మిగిలిన పేస్ట్ ఏస్తారంట. ఇంకా ఆనియన్స్ మగ్గాక పేస్ట్. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్. మిక్సీ పట్టుకున్న పేస్ట్. సారీ. కాజు అండ్ గసగసాలు, జింజర్, గార్లిక్ పేస్ట్. ఇది బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకొని ఆ తర్వాత మమ్మీ మటన్ యాడ్ చేస్తారు. కొంచెం సేపు మగ్గించుకొని ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నారు. చూస్తారు మమ్మీ. ఇప్పుడు మూత పెట్టేసి ఎంతసేపు మగ్గిస్తావు? ఒక 10 మినిట్స్ మగ్గిస్తారంట. యమ్మీ మటన్. ఇప్పుడే ఏసిస్తావా వాటర్ కూడా? మగ్గినంకే కదా! మళ్ళీ బాగా మగ్గినాక అప్పుడు వేయాలా ఇవన్నీ?
ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆగాక ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. స్లీపింగ్. చిన్నోడు స్లీపింగ్. చిన్నోడు. చిన్నోడా. అందరికీ అన్ని కలర్స్ సూట్ కావు. కానీ అందరికీ సోయి సూట్ లేదు. అయ్యే కలర్స్ అస్సలు మాత్రమే లేదు. ఇవే. అమ్మో! ఈ 5 కలర్ కాంబినేషన్ చాలా మంది ప్లేన్ చిన్నోడా. డిమాండ్ మేరకే ఈ నాన్ రా. స్టిక్ బ్యాట్‌ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. చిన్నోడు. డీప్ స్లీప్. నో రెస్పాన్స్. యెస్. మటన్ అయితే కుక్ అయిపోయింది. హాఫ్ పర్సెంట్ కుక్ అయిపోయింది. ఒక 70%. ఇంకొంచెం సేపు మళ్ళీ మటన్ వాటర్ పోసారిప్పుడు. ఆ మటన్ వాటర్ అంతా దగ్గరికయిపోవాలి. గ్రేవీగా దగ్గరికొచ్చేస్తే అప్పుడు ఇంక తినేసేయొచ్చు కామ్‌గా. ఎన్ని మినిట్స్ ఇప్పుడిది? వాటర్ ఎగిరే వరకు ఎంతనే ఏముంటది. వాటర్ మనకు గ్రేవీ అంత దగ్గరికొచ్చే వరకు చూసుకోవాలి. ఓకే. బయట ఎంత ఎండుందో గైస్ అస్సలా అమ్మో! ఎంత ఎండనా. పాపం మనుషులు బయటికెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్త. సేఫ్‌గా ఇంటికి చాలా చాలా ఎండగా ఉందసల. మా సైడయితే. మీకు చూపిస్తున్నాను చూడండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇంటి దగ్గర అసలు నీడ చాలా తక్కువుంటుంది గైస్. ఓన్లీ పార్క్‌లోకెళ్తేనే నీడగా ఉంటది. అది ఎక్కడైనా వేడి గాలే ఏస్తది. ఆ! గ్రైండెడ్ పొడి మోస్ట్‌లీ. అయిపోయింది. అమ్మ స్టైల్ మటన్ కర్రీ డన్. ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలు. కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు ఆఫ్ చేసేస్తానింక. రాడా చూడు. ఇట్రా. తీసుకో బాల్ తీసుకెళ్ళు. ఎళ్ళిపో బాల్ తీసుకో. నాది ఎళ్ళిపో. బాయ్. బాయ్. చిన్నోడు బాయ్. బాయ్ నానాలు. నిద్ర అయిపోయిందా నీది? చిన్నోడా? నీ నిద్ర అయిపోయిందిరా? అబ్బో! 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 అయ్య బాబోయ్! నిద్రొచ్చి పడుకోవచ్చుగా మరి? అమ్మో! అయ్య బాబోయ్! డోర్ తీత్తారా చిన్నోడు? లే.